వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే, తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడే ఏపీలో వైఎస్ విగ్రహం ఎలా నేలకూలింది అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ రెండు విషయాలు వేరువేరుగా చూడాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన ఏదైతే మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో నవీన్ యాదవ్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నప్పుడు తాను ఏదైతే అమీర్పేట చౌరాస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తాను అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. తను జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారు కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉంటాను అని ఆయన ప్రామిస్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా 29th ఆయన బర్త్డే సందర్భంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మొత్తం చాలా మంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు అటు మండ వెంకటేశ్వర దగ్గర నుంచి ఇటు తుమ్మల నాగేశ్వర దాకా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. సో ఇది మనం చూసాం. ఈ విషయం మీద ఏ స్థాయిలో తెలంగాణలో రప్చర్ జరిగింది, పొలిటికల్ రప్చర్ అనేది మనం చెప్పుకుందాం. ఆల్రెడీ ఇదే సమయంలో మనం చూస్తే ఏపీలో కూడా నంద్యాలలో అయితే ఒక 2 రోజుల ముందే జరిగింది. అది దానికి దీనికి మధ్య ఒక 2 days గ్యాప్ ఉండింది. సో 2 రోజుల ముందే నంద్యాల కేంద్రంగా వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం అయింది నంద్యాల కాన్స్టిట్యున్సీలో. సో ఈ క్రమంలోనే ఇది టీడీపీ కార్యకర్తలే దీన్ని ధ్వంసం చేశారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నానాయాగి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అదే సమయంలో మనం చూస్తే పోలీసులు కూడా అక్కడ అసలు సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత జములయ్య అనే వ్యక్తిని పట్టుకున్నారు. ఆయన పట్టుకొని స్టేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ స్టైల్లో ప్రశ్నిస్తే ఆయనే కూల్చేసాడు, దాన్ని ఆయనే పగలగొట్టే ప్రయత్నం చేశారు తాగిన మత్తులో. సో ఇది అసలు పోలీసులు పూర్తిగా బయటికి పెట్టిన సంఘటన ఇది. అయితే ఈ సంఘటన కేంద్రంగా ఏపీలో ఇప్పటికి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ దీని మీద ఆల్రెడీ నిరసనలు గొడవ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శిల్పా రవి ఎవరైతే ఉన్నారో నంద్యాల ఎక్స్ఎమ్మెల్యే, ఆయన కూడా శిల్పా రవి కిషోర్ చాలా హడావిడి చేస్తూ ఈ అంశం మేము తాడో పేడో తేల్చుకుంటాం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక అంబటి రాంబాబు లాంటి వాళ్ళైతే చాలా మంది ఇక వీళ్ళందరికీ వైఎస్ఆర్ మీద ప్రేమ కంటే ఇలాంటి ఇష్యూ ఏది ఒకటి వస్తే దాన్ని ఎలా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనేది ఒక ఇంటెన్స్ వాళ్ళది. సో దాని ప్రకారం వాళ్ళు వెళ్తా ఉన్నారు ఈ రోజున. అయితే ఇక్కడ కంపారిజన్ చేయవద్దు మనం. కానీ వైఎస్ విగ్రహం తెలంగాణలో పెట్టినప్పుడే చిన్న గ్యాప్ తోనే ఏపీలో వైఎస్ విగ్రహం ఎందుకు ధ్వంసం అయింది అనేది ఇక్కడ అసలు చర్చ. దీని వెనుక ఏం కుట్ర ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ యాంగిల్లో మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉంది. వాళ్ళకి ఏ క్రెడిట్ కార్డు ఉందంటే ఒక ఇష్యూని ఏదైనా సరే వాళ్లే స్వయంగా చేస్తారు, వాళ్లే స్వయంగా విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తారు. తర్వాత మళ్ళా దాన్ని వాళ్లే తేల్చారు, వాళ్లే చేశారని తెలిసిన తర్వాత ఆ సినిమా జులై సినిమాలో బ్రహ్మానందం ఉండుంటాడు. వెంటనే వాడు చాలా మంచి దొంగతనం చేసి వెంటనే దొరికిపోవడం వాడి స్పెషాలిటీ అని చెప్తా ఉంటారు రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం గురించి. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఎప్పుడు ఏం చేయాలనుకున్నా ఇలాంటి వెంటనే దొరికిపోతూ ఉంటారు. దాన్నే లోకేష్ కూడా సోషల్ మీడియాలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆ విగ్రహం కూల్చింది, ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది జములయ్య అనే వ్యక్తి. పోలీసులు పట్టుకున్నారు, ఆయన విచారించారు. ఆయన వైఎస్ఆర్సీపీనే కరడు కట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త. అతను తాగిన మత్తులోనో లేకపోతే ఎమోషన్లో ఏదో మొత్తానికి దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ ఈ విగ్రహం ధ్వంసాన్ని పట్టుకొని నానా హడావిడి చేస్తుంది. ఇది లోకేష్ చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పి వాళ్ళు ప్రోపగండా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే షర్మిల లాంటి వాళ్ళైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే నేను ఆమర నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి చాలా సీరియస్ గా ఆవిడ కూడా ప్రకటించే ప్రయత్నం చేశారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు, త్వరలో రాజ్యసభ కూడా రాబోతా ఉంది. ఆవిడ ఇండివిజువల్ ఇష్యూస్ కంటే ఎక్కువ స్టేట్ లో ఉన్న చాలా ఇష్యూల మీద ఫోకస్ పెట్టదు. ఎప్పుడు ఇండివిజువల్ ఇష్యూస్. తన తండ్రి విగ్రహం కోసం ఫైట్ చేసే ముందు రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి ప్రభుత్వ వైఫల్యాలనే దాని మీద ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది. సో మొత్తానికి అయితే మాత్రం ఇది తేల్చిన తర్వాత, తేల్చకుండా నిజంగా కొట్టుంది లేకపోతే టీడీపీ నేతలు జనసేన నేతలు దానికోసం ఇట్లా చేశారు ఆ విగ్రహాన్ని అంటే ఎవరైనా సరే పట్టుకోవాల్సిందే, పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే, ప్రభుత్వం అయినా ఫోకస్ పెట్టాల్సిందే. ప్రభుత్వం కూడా వెంటనే చాలా ఫాస్ట్ గా స్పందించింది, అతను పట్టుకున్నారు, అతనే చెప్తా ఉన్నారు. సో పోలీసులు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, దాని వెనుక కుట్ర ఏమీ లేదని చెప్పేసి. కానీ ఇంకా కుట్రే అని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఎందుకు నేను ఆల్రెడీ వీళ్ళకి ఇలాంటి అలవాటు అని చెప్తా ఉన్నానంటే, ఒక గులకరాయి ఇష్యూ తీసుకుందాం మనం. ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళే గులకరాయిని వేయించుకున్నారు, వాడిని పట్టుకుంటే వాడే చెప్పాడు మమ్మల్ని ఏమన్నారు అని చెప్పేసి. ఆ గులకరాయి డ్రామా మనం చూసాం, నెత్తి కట్టుకట్టుకొని. కోడికత్తి ఎవరైనా సరే కోడికత్తి ఆ రోజు జలపల్లి శ్రీనివాసే చెప్తున్నాడు కదా ఎట్లా చేశారు ఏం చేశారు అనేసి. జగన్మోహన్ రెడ్డి హీరో కావడం కోసం చేశాను అంటాడు, అంతకు మించి జగన్మోహన్ రెడ్డి చేయమన్నాడని చెప్పడు అతను. సో మొత్తానికైతే కోడికత్తి ఇష్యూ ఇలాంటి ఎన్నున్నాయి చెప్పుకోవాలంటే. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, ఫస్ట్ దాన్ని గుండెపోటు అన్నారు, గొడ్డలిపోటు అన్నారు. తర్వాత మనం చూస్తే ఆదినారాయణ రెడ్డి అండ్ బీటెక్ రవి చంపారన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి కూతురైన వైఎస్ సునీత చంపిందన్నారు. తర్వాత వాళ్ళ అల్లుడు నర్రెడ్డి చంపారన్నారు.
ఆ తర్వాత లాస్ట్ లో మళ్ళీ ఆయనకి అక్రమ సంబంధం ఉంది, ఆ పిల్లలు ఆస్తుల కోసం చంపేశారు వాళ్ళ పిల్లలు అని చెప్పారు. ఇన్ని రకాలు మాడ్యులేషన్స్ జరిగినాయి ఒక్క హత్య కేసులో. వాళ్ళకి ఇలాంటివన్నీ వాళ్ళకి ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ పుణ్యమాని కొన్ని అలవడ్డాయి, వాళ్ళకి స్వతహాగా ఇంకొన్ని ఉన్నాయన్నమాట. ఉన్నదాన్ని లేనిదాన్ని ఉన్నదానిగా ఊహించుకోవడం, ప్రతిదీ రాష్ట్రంలో గట్టిగా ఇవ్వడం, తుమ్మినా కూడా చంద్రబాబు నాయుడు కారణంగానే వాడికి జలుబు చేసిందని చెప్పడం, ఇవన్నీ కామన్ అయిపోయినాయి వాళ్ళకి. సో ఇవాళ అయితే దీనికి దానికి లింక్ ఏంటి అంటే లింక్ ఉంది. వాళ్ళ కార్యకర్తతో వాళ్ళే ఆ విగ్రహం పగలగొట్టించుకున్నారు అనేది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ. ఎందుకు అంటే ఈరోజు ఎప్పుడైతే తెలంగాణ వేదికగా ఎన్టీఆర్ విగ్రహాన్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తాను పెడుతున్నాను రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి రాజకీయ రచన నడుస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ని కీర్తించి ఎన్టీఆర్ అసలు కేసీఆర్కి రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్. అలాంటి ఆ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు జెండా ఎగేసి బయటకు వచ్చి పొలిటికల్ పార్టీ పెట్టి సీఎం అయి ఈరోజు ఫామ్ హౌస్ లో ఉంది కేసీఆర్. వీళ్ళకి అవసరమైనప్పుడు రామారావు కావాలి, వీళ్ళకి అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడు కావాలి. ఈ రోజు జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాట ముందు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు కేటీఆర్ లాంటి వాళ్ళు. ఇదే చంద్రబాబు అరెస్ట్ అయితే చాలా హేళన చేశారు ఆ రోజున. ఆ తర్వాత మనం చూస్తే ఇదే చంద్రబాబు నాయుడిని వాళ్ళ కవిత కూడా ఆకాశానికి ఎత్తేస్తుంది, ఏపీ వెళ్ళి మరీ చంద్రబాబు నాయుడిని పొగుడుతూ వస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం ఎన్టీఆర్ విగ్రహం అంటే మాత్రం పడదు. ఇదే కేటీఆర్ మోతీనగర్ చౌరాస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని అన్వీల్ చేశాడు. అదేవిధంగా కాంస్య విగ్రహం పెడతాను జూబ్లీ హిల్స్ లో మమ్మల్ని గెలిపిస్తే అని మాట్లాడారు. ఖమ్మంలో 70 అడుగుల విగ్రహం పెట్టామన్నారు, ఒకే రోజు 2 విగ్రహాలు పెట్టామన్నారు. ఇలా తన పేరులోనే తారక రామారావు అనే పేరుంది, రామారావు మీద ఇష్టంతో ఆ పేరు పెట్టుకున్న నా కొడుకు అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ అదే పని రేవంత్ రెడ్డి చేస్తానంటే మాత్రం వీళ్ళు ఊరుకోరు. వీళ్ళు చేస్తేనేమో సంసారం, ఊళ్ళో వాళ్ళు చేస్తేనేమో పనికి మాలిన పని. సో అలా వీళ్ళు ఆ స్థాయిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని రచరచ చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆ పార్టీ క్యాడర్ దాన్ని అందుకున్నారు. అసలు తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాలు ఎందుకు మేము దాన్ని కూల్చేస్తామంటూ కూడా మాట్లాడారు. కానీ గతంలో మనం చూస్తే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక ఎమోషన్ ఉంది కాబట్టి కరుడుగట్టిన ఆంధ్ర మూలాల్లో ఉన్న వ్యక్తుల విగ్రహాలను హుస్సేన్ సాగర్లో పడేశారు. పోనీ కేసీఆర్ వచ్చిన తర్వాత వాటిని ఏమైనా బయటికి దించే ప్రయత్నం చేయలేదు కదా, చేయలేదు. ఆ ఎమోషన్ అలాగే క్యారీ ఫార్వర్డ్ అయింది. సో అలాగా పోనీ సపరేట్గా ఇంకెవరైనా విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేశారంటే ఆ ఏర్పాటు కూడా ఏం జరగలేదు. తెలంగాణ తల్లి చూస్తానికి వేరేగా ఉంది, మేము ఆమెను చాలా న్యాచురల్గా తీస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంటే ఆవిడ అచ్చం సోనియా గాంధీ లాగా ఉంది. ఇప్పుడు ఆ విగ్రహం మేము సెక్రటరియట్లో ఉంది, తీసుకెళ్లి గాంధీ భవన్లో పెడతామని మాట్లాడతారు. రాజీవ్ గాంధీ విగ్రహం పెడతానంటే అంతే మాట్లాడతారు. వీళ్ళు మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం మాట్లాడితే ఎన్టీఆర్ గురించి మాట్లాడతారు. ఎన్టీఆర్ అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ ప్రాంతాలకు, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పినట్టు పార్టీలకు అన్నిటికీ అతీతం. అలాంటి వ్యక్తి విగ్రహం పెడితే ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, మీరు ఇంకా వెల్కమ్ చేస్తుంటే మీ క్రెడిబిలిటీ నిలబడి ఉండేది. సో ఇంత రచ్చ నడిచింది ఎన్టీఆర్ విగ్రహం కేంద్రంగా. ఈ రచ్చ నడుస్తున్నప్పుడు మొత్తం మళ్ళీ టీడీపీ రీవ్యాంప్ అవుతుంది, తెలంగాణలో రీఎంట్రీ ఇస్తూ ఉంది. ఈ విగ్రహాన్ని పట్టుకొని ఈ సెంటిమెంట్ అని టీడీపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దట్టు మోడీ వచ్చి ఏపీలో ఉన్న కూటమే తెలంగాణలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని కూడా ఒక ప్లాన్ వేసిపోయారు. సో ఈ రకంగా అనేక రకాల రాజకీయ చర్చ నడిచింది. ఎన్టీఆర్ గొప్పతనం ఏంటనే దాని గురించి చర్చ జరిగింది. ఈ చర్చ జరుగుతుంది కాబట్టి ఎక్కడ నిజంగా తెలంగాణలో టీడీపీకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, ఎక్కడ తెలంగాణలో జనసేనకి ఎగ్జిస్టెన్స్ ఉంటుందో, నిజంగా మోడీ ఆ ప్లాన్లో ఉన్నాడనేది వైఎస్ఆర్సీపీకి భయం. అందుకే ఆ విగ్రహం కేంద్రంగా ఇంకో కాంట్రవర్సీ తెర మీద తీసుకొస్తే అది సబ్సైడ్ అవుతుంది. అందుకే ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్ విగ్రహానికి సంబంధించిన కుట్రను తెర మీదకి తీసుకొచ్చారని అనుకుంటా ఉన్నాను నేను. ఇది కుట్ర అని ఎందుకంటున్నాము అంటే ఆల్రెడీ ఎవరైనా సరే నిందితుడిని పట్టుకొని ఆల్రెడీ అక్కడ ఏం లేదు అంతా ఫేక్ అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, కుట్ర ఏం లేదు ఫేక్ ఇదంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంకా వైఎస్ఆర్సీపీ దాని గురించి మాట్లాడుతుంది అంటేనే మనకి ఇక్కడ అర్థం కావాలి ఏం జరిగింది అక్కడ అనేసి. సో అందుకే ఇప్పుడు ఈ రచ్చ నడుస్తూ ఉంది కాబట్టి తెలంగాణ కేంద్రంగా ఎన్టీఆర్ విగ్రహం రచ్చ నడుస్తూ ఉంది కాబట్టి దానికి పోటీగా ఏదో ఒక రచ్చ నడవాలని చెప్పి ఇష్యూని వైఎస్ఆర్సీపీనే తెర మీదకి తెచ్చిందనేది ఒక వాదన. లెట్స్ మరి విగ్రహాలతో రాజకీయం అంటే అంత ఈజీగా జనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు అయితే ఈ రోజు లేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ పొలిటికల్ పార్టీస్ ముందు వాటి మీద ఫోకస్ పెడితేనే బెటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్